అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. కార్గిల్ యుద్ధవీరుడు గోపాచారి సతీమణి శారద గారు ఉన్నారు. వారి మాటలో మనం తెలుసుకుందాము. ఈరోజు పాకిస్తాన్ దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర మూకల్ని హతమందించడం ఏ విధంగా ఉందో వారి మాట తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు గోపాచారి సతీమణిగా మీకు అన్నీ తెలుసు, ఎందుకంటే సైన్యంలో ఎట్లా ఉంటుంది ఇంకా అనేది. ఈరోజు మన భారతదేశం చేసినటువంటి పని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఈరోజు మన ప్రధానమంత్రి గారు మరియు రక్షణ శాఖ మంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. నేనే కాదు, యావత్ భారతదేశం కూడా ఈ సమర్థిస్తుంది. ఎందుకు అంటే ఈ ఉగ్రవాద దేశము మనకి శాంతి లేకుండా చేస్తుంది. మన బార్డర్లో సైనికులని మరియు సామాన్య ప్రజలను కూడా ఇది చేస్తుంది. పాకిస్తాన్ అనే దేశం ఉగ్రవాదులని కవ్వింపు చర్యలుగా మన దేశం మీదకి పంపించి ఇది చేస్తుంది. అలాగే మన బార్డర్లో ఉన్నటువంటి కాశ్మీర్, ఆ కాశ్మీర్ అందాలను చూడడానికి వెళ్ళిన యాత్రికుల పైన కూడా దాడి చేసి మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు. అది అసలు క్షమించరాని నేరం వాళ్ళది. అలాంటి దేశాన్ని అసలు లేకుండా నామరూపాలు లేకుండా చేస్తేనే నాకు మంచిగా ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వీరుడి భార్యగా చెప్తున్నాను, ఒక సైనికులందరూ ఎంతో కష్టపడి వాళ్ళ ఫ్యామిలీస్ని ఊర్లలో వదిలేసి వాళ్ళ పిల్లల్ని వదిలేసి దేశం కోసం, దేశ రక్షణ కోసము వాళ్ళు బార్డర్లో పనిచేస్తున్నారు. అంటే వాళ్ళకి మేము ఇక్కడ మీకేం కాదు, మీరు వెళ్ళండి, మన దేశం కోసం మేము ఇక్కడ మన పిల్లల్ని మేము ఫ్యామిలీలతో మేము ఉంటాము అని చెప్పి మేము అలాంటి లేడీస్ మందిరం కూడా మా భర్తలని అందరినీ కూడా మేము బార్డర్లో ఉంచి వాళ్ళకి వెన్నుదన్నుగా ఉన్నాము. వాళ్ళు ఈ దేశం కోసం ఎంతైనా ప్రాణాలు పోయినా లెక్క చేయరండి. ఈ దేశాన్ని ప్రశాంతంగా శాంతివంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అలాగే భారతదేశం తలా ఇంత ఉమ్మేస్తే కొట్టుకుపోయే దేశం అండి అది పాకిస్తాన్ అనేది. దానికి తిండి లేదు, తిప్పలు లేదు, ఏది లేదు. ఒక అక్షరాస్యత కూడా సరిగా ఉందో లేదో కూడా తెలియదు. కానీ ఒక మతం అనే ముసుగులో ఇది చేసుకొని మన భారతదేశం మీద ఊరికే కవ్వింపు చర్యలు చేసి. ముఖ్యంగా చెప్పండి, ఉగ్రవాదుల్ని అంతమొందించడం ఏ విధంగా చూస్తున్నారు? ఉగ్రవాదుల్ని అంతమొందించాలనే నేను కోరుకుంటున్నాను. ఉగ్రవాదం అనేది దేశానికి చీడపురుగు లాంటిది, ఏ దేశానికైనా అది. అలాంటి చీడపురుగులను మనం సంహరిస్తేనే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను. కార్గిల్ యుద్ధవీరుడు గోపాచారి గారి సతీమణి శారద గారు చెప్పేది ఏంటంటే, ఇవాళ సింధు అనే ఒక మనం చేయటం జరిగింది. ఖచ్చితంగా 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా అంతమొందించడం చాలా సంతోషం. ఎందుకంటే ఒక సైనికుని భార్యగా, ఒక యుద్ధవీరుని భార్యగా నేను చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే పాకిస్తాన్ మాత్రము యుద్ధంలో వెనుకకు ఆడుతూ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెంచి పోషిస్తుంది. ఇదంతా ప్రపంచానికి కూడా చాలా చెడ్డ పేరే వస్తుంది. ఎందుకంటే ఉగ్రవాదులను ఎక్కడైతే పోషిస్తున్నారో అక్కడ మాత్రం ఎక్కడ కూడా ఆర్థికంగా బలోపేతమైన దాఖలాలు లేవు. ఎందుకంటే భారతదేశానికి రావాలంటే ఒక పక్క వణుకు పుట్టాలి. ఖచ్చితంగా ఇలాంటి చర్యలను ఖచ్చితంగా సమర్థిస్తున్నాం. ఎందుకంటే పహల్గామ్ దాడిలో మనం చూస్తున్నాము, కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైతున్నారో వారు భర్తకు భార్య, భార్యకు భర్త కూడా లేకుండా అట్లా విచక్షణ రహితంగా కాల్పు జరపడం మమ్మల్ని అందరినీ కలిసివేసింది. ఈ 15 రోజుల తర్వాత భారతదేశం తీసుకున్నటువంటి చర్య ఏదైతే ఉందో మేమందరం కూడా మేము నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఎవరైనా భారతదేశం మీదకి దండయాత్ర రావాలన్నా లేకపోతే ఉగ్రవాద వేటలో రావాలన్నా కూడా ఒక పక్క వణుకు పుడుతుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ మాత్రం బుద్ధి చెప్తామని కూడా శారద గారు పేర్కొంటున్నారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.